వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాందిని. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి బక్రీద్ డే వ్లాగ్. పండగ రోజు మార్నింగే లేసి నమాజ్ అయితే చేసుకొని ఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడ నేను టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను. దోశలు అయితే వేస్తున్నాను ఈ రోజు మార్నింగ్. ఇందులో కాంబినేషన్ గా పల్లి చట్నీ అయితే చేశాను. నేను టిఫిన్ రెడీ చేసే లోపే మా హస్బెండ్ అయితే లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయారు. నమాజ్ టైం అవుతుందని టిఫిన్ చేసి వెళ్తారు కావచ్చని నేను ముందుగానే త్వరగా టిఫిన్ అయితే చేశాను. కానీ నమాజ్ టైం అయిందని తనైతే రెడీ అయ్యి వెళ్తున్నారు. ఇక్కడ చూడండి, పండగ రోజు అయితే మళ్ళీ రంజాన్ డ్రెస్ అయితే వేసుకున్నారు. బక్రీద్ కని డ్రెస్ తీసుకున్నామని చెప్పిన కదా లాస్ట్ వీడియోలో, ఆ డ్రెస్ అయితే కొంచెం కంఫర్ట్ గా లేదని మళ్ళీ రంజాన్ డే రోజు తీసుకున్న డ్రెస్ అయితే వేసుకున్నారు. ఇక్కడ మా రిషాన్ పిలుస్తుంటే ఇక్కడ బాయ్ అయితే చెప్పేసి తనైతే నమాజ్ కి అయితే వెళ్ళిపోయారు. షన్ను కూడా లేచి ఫ్రెష్ అవుతుంది. పిల్లలిద్దరికి స్నానం చేపించి తర్వాత వాళ్ళిద్దరిని రెడీ చేసి తర్వాత నేను కూడా రెడీ అయిపోయి నమాజ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ నేను నమాజ్ చేసుకుంటూ ఉంటుంటే మా షన్ను అయితే ఇక్కడ వీడియో అయితే తీసింది. ఇక్కడ నేను మార్నింగ్ ఈద్ నమాజ్ అయితే చదువుకున్నాను. నాతో పాటు ఎప్పుడు మా షన్ను కూడా నమాజ్ అయితే చేసుకునేది. కానీ తను రెడీ అయ్యి ఫొటోస్ అయితే దిగుతుంది. అందుకనే నాతోటి నమాజ్ అయితే చేయలేదు. ఇక్కడ నేను అనుకోకుండా షన్ను అయితే నా వీడియో అయితే తీసింది. అది కూడా యాడ్ చేశాను నేను. ఇక్కడ మా షన్ను చూడండి ఎలా రెడీ అయిందో. న్యూ డ్రెస్ వేసుకొని తనైతే రెడీ అయిపోయింది. ఈ డ్రెస్ కి చిన్న బ్యాగ్ కూడా వచ్చింది. అది వద్దు అంటే తను వినకుండా వేసుకుంది. కానీ డ్రెస్ అయితే సింపుల్ గా బానే ఉంది. ఇక్కడ మా రిషాన్ని కూడా రెడీ చేపించాను. వాళ్ళ డాడీ నమాజ్ నుండి వచ్చిన తర్వాత తనకి క్యాప్ అయితే పెట్టాను నేను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా చూస్తున్నాడో, క్యూట్ గా ఉన్నాడు కదా. నమాజ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము ముగ్గురం కలిసి టిఫిన్ అయితే చేసాము. ఇక్కడ మా రిషాన్ అయితే ఆడుకుంటున్నాడు. తర్వాత మేమందరం కలిసి ఫొటోస్ అయితే దిగాము. నేను, రిషాన్, తర్వాత నేను, రిషాన్, షన్ను, రిషాన్ వాళ్ళ డాడీ ముగ్గురం అయితే దిగాము ఫొటోస్. ఫ్యామిలీ పిక్ అయితే దిగలేదు, మళ్ళీ లాస్ట్ లో అయితే దిగాము ఫ్యామిలీ పిక్. టిఫిన్ చేసిన తర్వాత మా హస్బెండ్ అయితే వాళ్ళ సిస్టర్స్ ని కలవడానికి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు. నేను మా అత్తమ్మనైతే కలిసి వచ్చి ఇక్కడ నేను సేమియా అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ సేమియా అయితే రెడీ చేయడం కోసం ముందుగా అయితే 1.5 లీటర్ మిల్క్ నైతే బాయిల్ చేయడానికి పెట్టేశాను. ఇక్కడ పావు కిలో సేమియా అయితే రెడీ చేస్తున్నాను నేను. ఇక్కడ కాజు బాదం కూడా కట్ చేస్తున్నాను. సేమియాలో అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తే వాళ్ళు తినట్లేదు. మా హస్బెండ్ అయితే వద్దు అన్నారు. ఓన్లీ కాజు బాదం వేసి చెయ్యి అన్నారు. అందుకనే ఓన్లీ కాజు బాదం వేసి ఇక్కడ సింపుల్ గా సేమియా అయితే రెడీ చేస్తున్నాను. ఈ సేమియా ఈరోజు నేను కొంచెం కొత్తగా అయితే చేస్తున్నాను. ఎందుకంటే కొందరు పాలు తాగని వాళ్ళు అయితే ఉంటారు కదా, వాళ్ళకి ఎలా సేమియా తినొచ్చో చూపిస్తాను. ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. సేమియాని ఇక్కడ నేను చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ సేమియా రోస్టెడ్ సేమియా అయినా కూడా ఇది రోస్ట్ అయితే చేస్తాను నేను. ఇక్కడ పాలైతే మంచిగా మరిగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో కొన్ని వాటర్ వేసి మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కడాయిలో ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, మనకి సేమియా ఫ్లేవర్ పాడవకుండా ఉండాలంటే మనం వాటర్ అయితే వేడి చేసి పడేయాలి. తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో నెయ్యి అయితే వేసుకోవాలి. మనకి ఏ స్వీట్ లోకైనా కూడా నెయ్యి అనేది మంచిగా వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకొని ఇక్కడ ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అయితే రోస్ట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ కాజు బాదం అయితే తీసుకున్నాను. మీ ఇంట్లో ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తింటే ఇంకా వేరే కిస్మిస్ ఇంకా అన్ని అయితే డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే ఎక్కువ ఇవే ప్రిఫర్ చేస్తాం కాబట్టి నేను కాజు బాదం అయితే తీసుకొని ఫ్రై అయితే చేస్తున్నాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్ లో అయితే తీసుకుంటున్నాను. కాజు కొంచెం గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత ప్లేట్ లోకి అయితే తీసుకోవడమే. ఇప్పుడు ఇందులో ఉన్న నెయ్యిలోనే సేమియా యాడ్ చేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ రోస్టెడ్ సేమియానే, కానీ ఇంకొంచెం మనం నెయ్యిలో రోస్ట్ చేస్తే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది.
వితౌట్ రోస్టెడ్ సేమియా కూడా దొరుకుతుంది. వైట్ కలర్‌లో ఉంటుంది. కానీ ఎప్పుడు నేను తీసుకున్నా గూడా ఇలా రోస్టెడ్ సేమియానే తీసుకుంటాను. మనకి రంజాన్ టైంలో ఈ సేమియా అయితే ఎక్కువగా దొరుకుతుంది. బక్రీద్ టైంలో కూడా దొరుకుతుంది. కానీ రంజాన్‌లోనే మేము ఎక్కువగా తీసుకొచ్చుకుంటాము. బక్రీద్‌కైతే ఈ సేమియా అయితే తీసుకొచ్చుకోలేదు. ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో అయితే చేస్తున్నాను సేమియా. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఇవ్వడం కోసం, ఇంకా మాకు. ఈ సేమియా సిమ్‌లో పెట్టుకొని మనం రోస్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత ఇందులో 2 కప్స్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ సేమియా పావు కిలో అంటే 2 కప్స్ సేమియా అవుతుంది కాబట్టి నేను 2 కప్స్ షుగర్ అయితే యాడ్ చేశాను. మనం మిల్క్ లేకుండా ఎలా సేమియా తినొచ్చో ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. ఇలా షుగర్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 4 కప్స్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకి మనం కలుపుతూనే ఉండాలి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి షుగర్ మొత్తం మెల్ట్ అయ్యి సేమియా అయితే బాగా ఉడికిపోతుంది. ఒక 2 బాయిల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొత్తం దగ్గర పడిపోయింది. ఈ స్టేజ్‌లో మనం ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పాకం అయితే వచ్చేస్తుంది. కొంచెం తీగ పాకం వచ్చిన తర్వాత మనం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్‌గా సేమియా అయితే రెడీ అయిపోతుంది మిల్క్ లేకుండా. ఈ స్టేజ్‌లో మనం సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా కూడా మనం సేమియా అయితే తినొచ్చు. మనం మిల్క్‌తో చేసుకోవాలంటే మన బాయిల్డ్ మిల్క్ అయితే ఉన్నాయి గదా! ఇప్పుడు మనం సేమియా అయితే ప్రిపేర్ చేసుకున్నాం గదా! ఈ సేమియా మొత్తంని పాలల్లో అయితే వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సేమియా, పాలు మొత్తం కలిసిపోయిన తర్వాత ఇందులో మనం డీప్ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకొని ఇవి కూడా బాగా మిక్స్ చేసుకుంటే మన సేమియా అయితే రెడీ అయిపోతుంది. ఎంతో సింపుల్‌గా సేమియా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నా స్టైల్‌లో చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా గనక మనం సేమియా చేస్తే మనకి ముద్దలాగా కాకుండా ఉంటుంది. ఎంతసేపైనా గూడా ఇలానే పల్చగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వితౌట్ మిల్క్ సేమియా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఎవరైనా పాలు తాగకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను కూడా ఎప్పుడు ఎక్కువగా ఇలా చేసుకొని అయితే తింటాను మిల్క్ లేనప్పుడు. నాకైతే చాలా ఇష్టం ఇలా చేసుకొని తినడం అంటే. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మేమైతే సేమియా అయితే తినేసి ప్యాకింగ్ అయితే చేస్తున్నాము. ఇక్కడ మా హస్బెండ్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ కోసం తనే డైరెక్ట్‌గా టిఫిన్స్‌లలో అయితే ప్యాక్ చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ 3 టిఫిన్స్‌లలో ప్యాకింగ్ అయితే చేశారు. మాకు కొంచెం ఉంచుకొని మొత్తం సేమియా అయితే ఇందులో అయితే ప్యాక్ చేసేసాము. ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకొని తింటే మనకి ఆ సంతోషమే వేరు కదా! ఈ ప్యాకింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఫుడ్ కూడా ప్రిపేర్ చేశాను. రైస్ ఇంకా మటన్ కర్రీ అయితే చేశాను. ఈరోజు పండగ గదా! అందుకని మటన్ కర్రీ అయితే చేశాను. మా అన్నయ్య అయితే బక్రీద్‌కి కుర్బానీ అయితే ఇస్తారు. మా అన్నయ్య అయితే మటన్ అయితే పంపారు. మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళు. కుర్బానీ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మటన్ కర్రీ అయితే వీడియో అయితే షూట్ చేయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి కదా అని త్వరగా వంట అయితే చేసి లంచ్ అయితే తినేసాం. ఇక్కడ మేము అన్నం తింటుంటే మా రిషాన్ అయితే ఆడుకుంటున్నాడు. లంచ్ అయితే చేసేసి మేము ఇక్కడ ఫ్యామిలీ పిక్ అయితే దిగలేదు కదా అని మళ్ళీ ఈవినింగ్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు రెడీ అయ్యి ఫొటోస్ అయితే దిగాము. ఇప్పుడైతే మేము ఈవినింగ్ అలా టైంలో మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. అక్కడ వీడియో కూడా చూసేయండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. మా ఇంటి దగ్గర నుండి ఈవినింగ్ టైంలో మేము బయలుదేరేసాం. ఇక్కడ బ్రిడ్జ్ పైన నుండి అయితే వెళ్తున్నాము. తీగల వంతెన అంటారు కదా, అక్కడ నుండి అయితే వెళ్తున్నాము. మా జర్నీ అయితే మీరు కూడా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్.
ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చేసరికి అయితే నైట్ అయిపోయింది. మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి మన్నెంపల్లి. ఇక మేమైతే ఇంటికి వచ్చేసరికి కొంచెం నైట్ అలా అయిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత పండుగ విషెస్ ఇంట్లో వాళ్ళకి చెప్పేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మేము మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఎందుకంటే ఇక్కడ కుర్బానీ దావత్ అయితే ఇస్తున్నారు. అందుకనే ఇక్కడికైతే వచ్చేసాం. ఇక్కడ మేము డిన్నర్ అయితే చేసి కొంచెం సేపు టైం అయితే స్పెండ్ చేసి ఇంటికి అయితే వెళ్ళాము. ఇక్కడ స్పెషల్స్ వచ్చేసి బగారా రైస్, మటన్ కర్రీ, బోటీ కర్రీ, దాల్చా. ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ కూర్చున్నాడు చూడండి ఫ్రెండ్స్, తనే మా పెద్దనాన్న. ఇక్కడ మా రిషాన్ అయితే ఎత్తుకున్నాడు. ఇక్కడ ఫస్ట్ అయితే గర్ల్స్ అయితే తినేసాము, తర్వాత జెంట్స్ అయితే కూర్చున్నారు. మా అన్నయ్య వాళ్ళు, మా పెద్దనాన్న, మా డాడీ వాళ్ళు అందరూ కూర్చొని అయితే తినేసారు. లాస్ట్ కి వీళ్ళు తినేటప్పుడు కరెంట్ అయితే పోయింది ఫ్రెండ్స్. తర్వాత వీళ్ళు తినడం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కరెంట్ అయితే వచ్చింది. లాస్ట్ 6 మెంబర్స్ అయితే కూర్చున్నారు. మా తమ్ముడు, ఇంకా మా హస్బెండ్, మా అన్నయ్య వాళ్ళు అయితే కూర్చున్నారు. కరెంట్ అయితే పోయి వచ్చింది వీళ్ళు తినడం మొత్తం కంప్లీట్ అయిపోయే వరకు. ఇక్కడ మా పెద్దనాన్న ఇంకా మా షన్ను అయితే ఫొటోస్ అయితే దిగారు. నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు మళ్ళీ కరీంనగర్కి అయితే వచ్చేసాం. మేము తొందరగానే వచ్చేసాం మా ఊరు నుండి. ఈసారి ఎప్పుడు కూడా 2-3 డేస్ అయితే ఉండేవాళ్ళం, కానీ ఈసారి ఒకటే రోజు ఉండి వచ్చేసాం. ఎందుకంటే సమ్మర్ మొత్తం మేము అక్కడే ఉన్నాం కదా మొన్నటిదాకా, అందుకనే ఈసారి తొందరగానే వచ్చేసాం. మేము ఈవినింగ్ టైంలో నిన్నైతే వచ్చేసాం. వస్తుంటే మాకు రోడ్డు పైన ఇవైతే కనిపించినాయి బొమ్మలు కొన్ని. ఇక్కడ ఈ కనిపిస్తున్న ఇది జీబ్ అయితే ఉంది కదా, ఇదైతే తీసుకున్నాము మేము. అలాగే ఒక టేబుల్ కూడా తీసుకున్నాము చిన్నది. మా పిల్లల కోసం ఈ జీబ్ లాంటిది ఒకటి తీసుకున్నాము. అలాగే ఇంట్లోకి టేబుల్ కూడా తీసుకున్నాము. రోడ్ పైన చాలా బాగున్నాయి. ఒకటైతే తీసుకున్నాం మేము, ఇదైతే స్టాండర్డ్ గా ఉంది. మా రిషాన్ అయితే ఇక్కడ ఆడుకుంటున్నాడు, వీటికి ఉన్న స్టిక్కర్లన్నీ తీసేస్తున్నాడు. ఇదే టేబుల్ మేము తీసుకున్నది, ఇది కూడా బాగుంది. టేబుల్ ఇంకా జీబ్ రెండిటికి కలిపి 500 అలా తీసుకున్నారు. ఈసారి ఈద్ గిఫ్ట్స్ మనీ అయితే ఇచ్చారు. మా డాడీ 2000 అయితే ఇచ్చారు పిల్లలకి డ్రెస్సెస్ తీసుకోమని. ఇక్కడ నేను వీళ్ళ కోసం ఇలా ఒక టాయ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఆడుకుంటున్నారు. ఇక్కడ మా రిషాన్ కోసం అయితే ఫస్ట్ టైం ఇంత పెద్ద గిఫ్ట్ అయితే తీసుకున్నాను నేను, కానీ తనైతే ఎక్కువగా ఆడుకోవట్లేదు, వాటికి ఉన్న స్టిక్కర్స్ అయితే తీసేస్తున్నాడు. ఎక్కువగా ఈ జీప్ తో అయితే మా షన్ను ఆడుతుంది. అంతే ఫ్రెండ్స్, పండుగ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ ఈద్ ముబారక్ ఫ్రెండ్స్. హ్యాపీ హ్యాపీ ఈద్ ముబారక్, హ్యాపీ బక్రీద్. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Please
like, share, subscribe. Thank you. Eid Mubarak.